ఇదిగో ఇవన్నీ నా వెడ్డింగ్ శారీస్ అన్నమాట. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజులైంది కదా ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేసి. సో ఈ వీడియో ఏంటంటే నా వెడ్డింగ్ శారీస్ అన్నీ అవుట్ఫిట్స్ కాదు, ఓన్లీ శారీస్ చూపిస్తాను. మ్యాక్సిమం ఒకటి లెహెంగా ఒకటి ఫ్రాక్ ఉంటుంది. నేను అవి మోస్ట్లీ షార్ట్స్లో కానీ లేకపోతే నెక్స్ట్ వీడియోలో కానీ పోస్ట్ చేస్తాను. సో నేను నా వెడ్డింగ్ శారీస్ ఎంత పడ్డాయి ఏంటి అవన్నీ కూడా మీకు చూపిస్తాను. సో బేసిక్గా ఏంటంటే శారీస్ తీసుకోవడం ఒక ఎత్తు, అంటే దానికి వర్క్ చేయించడం. ఇప్పుడు అది బాగా ఫోకస్ అవుతున్న ఏరియా కదా, శారీ ఉంటే ఖచ్చితంగా వర్క్ ఉండాలని. సో ప్రతి శారీకి వర్క్ చేయించాను. కొన్నిటికి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ, కొన్నిటికేమో ఈ మగ్గం వర్క్ చేయించాను. సో నేను మీకు అవన్నీ కూడా ఏంటి ఎంత పడ్డాయి నాకు ప్రతిదీ డీటెయిల్గా చెప్పబోతున్నాను. సో బేసిక్గా ఏంటంటే ఫస్ట్ శారీ, ఇది నేను కొన్న శారీ అయితే కాదు, ఇదేంటంటే అమ్మవారి దగ్గర పెట్టిన శారీ అనమాట. మా అత్తయ్య గారు ఇచ్చారు దసరాకి. నేను ఏం చేశానంటే ఫస్ట్ యాక్చువల్లీ మాకు పెళ్ళి కూతుర్ని చేసినప్పుడు ఈ శారీ ఫస్ట్ వైట్ శారీ కట్టుకోవాలన్నమాట. ఈ శారీ పింక్ కాదు, వైట్ శారీ కట్టుకోవాలి అని చెప్పేసి అన్నారు. సో నేను అందుకని ఈ శారీ అయితే ఉంచేసుకున్నాను. సారీ, రివర్స్లో ఈ శారీ అయితే ఉంచేసుకున్నాను అనమాట. ఇది కూడా మంచి బిగ్ బార్డర్ శారీ. ఇది కంచిపట్టు శారీయే, ప్యూర్ కాదు, బట్ స్టిల్ అమ్మవారి దగ్గర పెట్టిన శారీ అంటే ఎప్పటికైనా అదొక సెంటిమెంట్ టైప్ కదా. అమ్మవారి బ్లెస్సింగ్స్ కూడా మనకి వచ్చేసినట్టే. నేను అలా ఈ శారీ ఇంకా లేదు, ఇదే కావాలి అని చెప్పేసి పెళ్లి కూతురు చేసినప్పుడు ఉంచేసుకున్నాను. ఇదిగో క్లోజప్ వీడియో కూడా మీకు చూపిస్తాను. ఇందు మీద మ్యాంగోస్ వచ్చాయన్నమాట, మామిడిపిందులు వచ్చాయి. అండ్ పెద్ద అంచు కడితే చాలా కళొచ్చింది. ఎంతైనా పెళ్లి కూతురికి వైట్ శారీ కలెక్షనే వేరు కదా. ఈ వర్క్ వచ్చేసి చెప్పాను కదా అన్నిటికీ మగ్గం చేయించలేదు అని, దీనికైతే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేయించాను. సో ఎందుకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వైట్ శారీ జనరల్గా మనం ప్రిఫర్ చేయం నెక్స్ట్ అకేషన్స్కి. అందులో బ్లౌజ్ హెవీగా ఉంటే అసలే ప్రిఫర్ చేయం. చాలా వరకు శారీస్ మనం పక్కన పెట్టేసి ఇది బ్లౌజ్ హెవీగా ఉండడం వల్లే కదా. అంటే ఇప్పుడు పెద్ద శారీస్కి ఎలానో తప్పదు, బట్ ఇది కూడా అన్నీ ఒకటేలా ఎందుకు అని ఇది చేయించాను. కనిపిస్తుందా వర్క్? నేను అందులో ఉన్నట్టు కూడా ఏం చేయించలేదు. కొంచెం అంటే చిన్నగా ఫ్లవర్ అంచులో అయితే వచ్చింది, కానీ ఇది ఎందుకు చేయించానంటే పింక్ కదా మనకి, ఇంకా దేని మీదకైనా కూడా మ్యాచ్ అయిపోతుంది. శారీస్ ఉంటాయి కదా పింక్ ఉన్నవి, నేను అందుకని ఒకసారి ఇది క్లోజప్లో కూడా మీకు చూపించేస్తాను. యాక్చువల్లీ వెడ్డింగ్ అవుట్ఫిట్స్ కలెక్షన్ ఎందుకు చేయలేదు అంటే అమ్మిల్లు అత్తగారిల్లు పక్క పక్కన ఉంటే ఇదొకటి అనమాట. ఎప్పుడు ఎక్కడ ఏముంటాయో మనం ఎక్కడ ఉంటామో తెలీదు. సో నేను అందుకనే అక్కడ నాకు ఓన్లీ బ్లౌజ్ స్టిచ్చింగ్కే పడింది. అరౌండ్ అది 1200 ఎంత అయింది విత్ స్టిచ్చింగ్ అండ్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీతో కలిపి. అండ్ ఎస్, ఇది నెక్స్ట్ పెళ్లి కూతురు ఫంక్షన్లోనే ఈ శారీ కూడా నేను కట్టుకున్నాను అనమాట. కొంచెం క్లోజ్గా చూపిస్తాను. సో ఈ శారీ ఏంటంటే ప్యూర్ బనారస్ పట్టు శారీ. వైట్ శారీ అది ఇంకా రూల్ కాబట్టి ఫస్ట్ అది, నెక్స్ట్ ఈ శారీ కట్టుకున్నాను అనమాట. బిలీవ్ మీ ఆర్ నాట్, చాలా బాగుంటుంది ఈ శారీ. అంటే ఒక రకమైన డార్క్ వైలెట్ కలర్ అనమాట. ఇంకా చాలా డార్క్, మీకు కొంచెం బ్లూ షేడ్ ఏమైనా కనిపిస్తుందేమో, ఐ డోంట్ నో. నెక్స్ట్ అస్తమానం అన్నిటికీ పెద్ద అంచులు వస్తున్నాయి కదా, ఇది చిన్న అంచు చీర అనమాట. బేసిక్గా చెప్పాలంటే నాకు ఇంత పెద్ద పెద్ద బుట్టి ఉన్న, కొంచెం దూరంగా లైన్స్ ఉన్న శారీస్ నచ్చావు. కొంచెం ఏంటంటే బుటీస్ కొంచెం చిన్నగా ఉండి అందంగా ఉంటే మనం కూడా కొంచెం స్లిమ్గా కనిపిస్తాము అని అనిపిస్తుంది నాకు. కానీ బట్ ఈ శారీ కలర్ చూసి నేను కొనుక్కున్నాను అనమాట. ప్యూర్ బనారస్ శారీ. యాక్చువల్లీ నా వెడ్డింగ్ శారీ షాపింగ్ అన్నీ అయిపోయాయి రాజమండ్రి విఆర్కే సిల్క్స్లో. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. కంకటాలలో తీసుకున్నాను. 15,000 ఏమో పడింది ఈ శారీ. 15 కాదు 14,000 చేంజ్ పడినట్టుంది. అరౌండ్ ఆ రేట్లోనే పడింది. ఇదేంటంటే వర్సటైల్గా ఇంకో అన్ని కంచిపట్టు ఎందుకు ఒకటి మారుద్దాము అని చెప్పి తీసుకున్న శారీ అనమాట.
ఇంకా కలర్స్ ఉన్నాయి, బట్ నాకు ఎందుకో ఈ వైలెట్ మీదకే పోయింది. చూడండి, మంచి లుక్ ఉంది కదా శారీ. అంటే నేను కట్టుకున్నప్పుడు కూడా ఎలా ఉందో పోస్ట్ చేస్తాను. కానీ నేను ఇక్కడ బిస్కెట్ అయ్యాను అనమాట. ఏం చేశానంటే దీనికి సేమ్ ఇలా ఇచ్చారు బ్లౌజ్, ఈ ప్లెయిన్ క్లాత్ ఇచ్చి చిన్నగా వంచి ఇచ్చారు. అండ్ దీని మీద బుటీస్ మీద కలర్ చూసారా, పూర్తిగా సిల్వర్ కాదు కాపర్ కాదు, రెండు బ్లెండ్ చేస్తే వచ్చిన కలర్ థ్రెడ్ అయితే వాడారు. నేను ఏం చేశానంటే ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ తీసుకున్నాను. నేను ఏదో ఎక్స్పెక్ట్ చేసి తీసుకుంటే ఫైనల్గా స్టిచ్చింగ్ పర్ఫెక్ట్గా కుదరక అంతా చిరాక్ అయిపోయి కట్టుకున్న తర్వాత నాకు అస్సలు నచ్చలేదు. లిటరల్లీ లూజ్గా ఒక రకంగా ఉంది. ఎందుకో ఐ డెంట్ ఫీల్ గుడ్. ఈ శారీ ఇంత కావాలి అని తీసుకున్నందుకు దిష్టిప్ తగిలినట్టు అయిపోయింది అనమాట. కానీ వర్క్ దీనికి కూడా బాగుంటుంది. అంటే ఈ శారీ మీదకి బాగోకపోయినా నేను లోపల బుట్టి వచ్చిన కలర్ అయితే తీసుకున్నాను. వర్క్ అయితే చాలా బాగుంటుంది. ఏదైనా ఫంక్షన్ వచ్చినప్పుడు హల్దీ టైంలో మీకు ఎవరికైనా పసుపు కానీ శనగపిండి కానీ పడకపోతే జస్ట్ అవాయిడ్ ఇట్. నేనేం చేశానంటే నాకు పసుపు అస్సలు పడదు, అంటే షేడ్ మారిపోతుంది, ఐ మీన్ కొంచెం ఫేస్ పాడవుతుంది అనమాట పసుపు రాసుకుంటే. నేను అందుకని హల్దీ అప్పుడు ఏం చేశానంటే పిండి ఉంటుంది కదా శనగపిండి ఆర్ హెర్బల్ బాత్ పౌడర్స్ ఏదో ఒకటి, ఆ శనగపిండిలో కొంచెమే పసుపు మిక్స్ చేశాను అనమాట, జస్ట్ ఆ టింట్ కోసం అంతే. కానీ ఆ రోజు ఏమైందంటే నాకు హల్దీ అవుతున్న టైంలో పెళ్లి కొడుకు మా హస్బెండ్ వాళ్ళని ఇన్వైట్ చేయడానికి అని చెప్పేసి మొత్తం ఫేస్ అంతా అప్లై చేసేసి వాళ్ళు వెళ్ళిపోయారు. అందరూ వాళ్ళని ఇన్వైట్ చేయడానికి వెళ్ళేసరికి మోర్ దాన్ 45 minutes పట్టేసింది. అండ్ నా పెళ్ళి అందులోనూ తుఫాన్ వచ్చింది కదా, మిషాంగ్ తుఫాన్ అప్పుడు అనమాట. సో ఆ వర్షానికి దీనికి ఒక 45 minutes మోర్ దాన్ నా ఫేస్ మీద అది అలా ఉండిపోయింది. దానివల్ల మై స్కిన్ గాట్ రియల్లీ డ్రై, చాలా డ్రై అయిపోయి, అంటే మేకప్ చేసినప్పుడు కూడా మార్నింగ్ పెళ్లి కూతురప్పుడు కూడా మేకప్ నాకు బ్లెండ్ అవ్వక ఆఫ్టర్నూన్ టైంకి కొంచెం హెవీగా వేయాల్సి వచ్చి రిసెప్షన్ టైంకి అలా అయింది. ఎనీహౌ ఫైనల్గా అవుట్పుట్ బాగానే ఉండింది, బట్ ఆ టైంకి ఇబ్బంది పడాల్సి వచ్చింది. బాగా ఎక్స్ట్రీమ్ డ్రై అయిపోయింది ఫేస్. మళ్ళీ ముహూర్తం టైంకి వచ్చి ఫేస్ క్లెన్జింగ్ చేస్తే తప్పితే ఆ ఫేస్లో మాయిశ్చర్ మళ్ళీ నాకు వెనక్కి రాలేదు. సో ఎప్పుడైనా కూడా శనగపిండి ఈజ్ గుడ్, బట్ అంతసేపు అంతంత లాంగ్ టైం పీరియడ్స్ అనేది నాట్ గుడ్ ఫర్ యువర్ స్కిన్ అని చెప్తాను. ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో బ్రైడ్స్ అంటే రెడ్స్ కూడా ఒకటి, రెడ్స్ గోల్డ్స్ ప్యాస్టల్స్ ఈ 3 కదా. అందులో నేను రిసెప్షన్కి ఈ గోల్డ్ కలర్ శారీని అయితే ప్రిఫర్ చేసుకున్నాను. అండ్ ఇది విఆర్కే సిల్క్స్ హైదరాబాద్ సైడ్ హెయిర్ స్టైల్. నార్మల్గా లాంగ్ హెయిర్ పెట్టుకుని జడబిళ్ళలు పెట్టేసుకున్నాను, కానీ బ్యాక్ సైడ్ ఇది ఏమంటారు దాన్ని మేలి ముసుగు గోల్డ్ కలర్ది వేసుకున్నాను. అది చాలా లుక్ ఇచ్చింది అనమాట. ఈ శారీకి ఫైనల్ కంప్లీట్ లుక్ అక్కడే వచ్చింది. పాపం మా టైలర్ నాకు లాస్ట్ మూమెంట్లో ముందు రోజు సంగీత్ రోజు చెప్తే నాకు ఆ గోల్డ్ కలర్ క్లాత్ అనేది సెట్ చేసి పెట్టారనమాట. చాలా ఫేవరెట్ శారీ నాకు ఇది. ఆ శారీకి తప్పు చేశాను కదా, నేను దీనికి ఇంకా కాంట్రాస్ట్ వెళ్ళదలుచుకోలేదు, సింగిల్ కలరే ఉండాలి అనేసి అనుకున్నాను అనమాట. చూడండి, మీకు రిచ్ లుక్ ఈ సిల్వర్ కలర్ ఎంబ్రాయిడరీతోనే, ఎంబ్రాయిడరీ కాదు సిల్వర్ కలర్ డిజైన్. నేనేం చేశానంటే ఇంకొంచెం దీనికి హంగు ఏర్పాటు చేయడానికి ఇదిగో ఇలా లేస్ అయితే వేయించాను. మొత్తం ఇవి రెడీమేడ్ సేల్ చేస్తున్నారు, అమ్ముతున్నారు షాప్స్లో. ఇదిగో ఇలాగా మొత్తం శారీ అంతటికి సరిపోతుంది. 9 meters ఉంటుంది మనకి. ఫస్ట్ ఎలాగో కట్టంచులో కొంచెం వదిలేసి వేస్తారు కదా, సో మొత్తానికి మనకి ఒక 9 meters అయితే మనకి సరిపోతుంది. లేస్ నాకు అరౌండ్
700 or 750 పడినట్టున్నాయి, కొంచెం పడింది. దీని ఒరిజినల్ ప్రైస్ అరౌండ్ 29,000 ఎంతో, నాకు అప్పుడు ఆఫర్లో 19,000కి వచ్చింది. చాలా బాగుంటుంది. అండ్ దీనికి వర్క్ అయితే నేను అసలు ఏం ఇన్స్పిరేషన్ ఇచ్చానో ఏమీ తెలీదు, నాకు ఓవరాల్ వర్క్ కావాలని అడిగాను. అండ్ మా మగ్గం వర్క్ ఆవిడైతే లిటరల్లీ చాలా బాగా చేస్తారు. మనం ఏం ఐడియా ఇస్తే ఆ ఐడియాని మ్యాక్సిమం చేయడానికే చూస్తారు. నేను మీకు ఆవిడ నంబర్ అయితే పింగ్ చేస్తాను, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది ఆవిడకి, అది కూడా ట్యాగ్ చేస్తాను. ఆవిడ నంబర్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. ఇఫ్ యూ వాంట్ ఎనీ మగ్గం వర్క్స్ అండ్ ఆల్ తనకి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఇక నేను ఇది ఫుల్ వర్క్ చేయించుకున్నాను, ఆల్ ఓవర్ వర్క్ అనమాట. చేయిద్దామా వద్దా అని. అండ్ ఇంకొక టిప్ ఏంటంటే, మీరు ఎప్పుడైనా ఇలా పెద్ద పట్టు శారీస్కి వర్క్ చేయించుకున్నప్పుడు క్లాత్ వేరేగా తీసుకోండి. ఎందుకంటే క్లాత్ కానీ మీరు అందులోదే తీసేసుకుంటే కనుక అది మీకు వేస్ట్ అనే నేను చెప్తాను. ఎందుకంటే చూపిస్తాను ఉండండి. ఇదిగో ఇలాగా విడిపోతుంది అన్నమాట మీకు ఒక్కొక్క ఏరియాస్. స్టోర్లో ఆల్రెడీ రెడ్ శారీ కొనుక్కున్నాను, కానీ మళ్ళీ విఆర్కే సిల్క్స్కి వచ్చాక నాకు ఎందుకో ఈ చీరే బాగా నచ్చిందనమాట. ఇది యాక్చువల్లీ తర్వాత ఫోటోషూట్ కానీ వాడాము, సో నలిగిపోయింది. ఎస్, లుక్ ఎట్ దట్ కలర్. అంటే డ్రీమీ శారీస్ ఉంటాయి కదా జనాలకి, అంటే అందరికీ ఒక్కొక్కటి. నేను ఇప్పుడు అన్నీ డ్రీమీ అనే చెప్తాను, ఎందుకు చెప్పం, పెళ్ళికి మనం కొనుక్కునేవన్నీ డ్రీమీ శారీసే. అంటే మనం ఎలా కావాలనుకున్నామో అలాగే చేసుకుంటాం. వెయిట్ కూడా వెయిట్లెస్, ఇది అంటే ఉంది బట్ వెరీ లైట్ వెయిట్, ఫైన్ పట్టు అనమాట, ప్యూర్ కంచి పట్టు. నాకు ఇది శారీనే 24,000 పడింది. మా మమ్మీ ఏంటంటే ఒక 13, 14, 15,000 మించి దాటొద్దు చీర అనుకున్నాము. బట్ ఈ శారీని చూసిన తర్వాత మేము ప్రీవియస్ స్టోర్లో 20,000 ఎంతో పెట్టి తీసుకున్నాము. ఆ శారీ ఎక్స్చేంజ్ ఇచ్చేసి ఆ శారీకి మమ్మీ వాళ్ళు వేరే ఒక 10 చీరలు ఎన్నో తీసుకుని ఇది ఇక్కడ మళ్ళీ కొనుక్కున్నాము. మెయిన్ ఇది ఎందుకు కొనుక్కున్నాను నేనంటే, ఈ శారీలో ఓన్లీ రెడ్కి గ్రీన్ కాంబో వచ్చింది, అది చూపించాలి కదా. అంటే ఇందులో తెలియట్లేదు, బ్లౌజ్ గ్రీన్ కాంట్రాస్ట్. నేను ఏం చేశానంటే టాజిల్స్ మా ఆడపరచడానికైతే సరదాగా కుట్టుకున్నాము, కానీ ఇప్పుడు ఇంకా అంత ఓపిక టైం కూడా లేక ఇదిగో ఇలా రెడీమేడ్ టాజిల్స్ అయితే కొనేసి వేయించేసుకున్నాను, కుట్టేసుకున్నాం అనమాట. అది సంగతి. సో ఈ శారీ నేను ఎందుకు ఇంత ఇదే కావాలి అని ప్రిఫర్ చేశానంటే, ఇప్పుడు చూపిస్తాను. చూసారా దీని మీద ఈ సిల్వర్ కలర్ సెల్ఫ్ వర్క్ ఏదైతే వచ్చిందో అది నాకు చాలా నచ్చింది. ఆ సిల్వర్ కలర్ నిజంగా చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. అంటే అది మనకి ఓవరాల్గా చూస్తే తెలియదు, కానీ మనం కట్టుకున్నప్పుడు లుక్ ఎందుకు వస్తుంది అంటే ఆ సిల్వర్ కలర్. అండ్ ఇది పళ్ళు. మీరు వెళ్ళేటప్పుడే ఒక ఐడియాతో వెళ్ళండి మీకు ఎలాంటి శారీస్ కావాలని. అక్కడికి వెళ్ళాక మీరు డెఫినెట్గా సెలెక్ట్ చేసుకోలేరు. నేను అలా ఐడియాతో వెళ్ళలేదు ముందు ఏ కలర్ కావాలని, అందుకే వేరే స్టోర్లో కొనుక్కున్న చీర మార్చుకుని మళ్ళీ తీసుకోవాల్సి వచ్చింది. అంచు
పరకాలని ఉంటాయి. శారీ ఏం లేదు, జస్ట్ వైట్ శారీ. ఇదేంటంటే నేయిస్తారు స్పెషల్గా, అలా నేయించిన శారీ అనమాట. కాటన్, ప్యూర్ కాటన్ మగ్గం మీద నేస్తారు. ఈ 20,000 25,000 ఎంత పెట్టి తీసుకున్నా ఈ శారీ అందం ఈ శారీదే. లాస్ట్ వరకు మనకి చూపించరు, బ్లౌజ్ కూడా మనకి చూపించకుండానే నేనైతే లాస్ట్లోనే చూశాను, బ్లౌజ్ కూడా చూడలేదు. నేనే చిన్నగా వర్క్ ఉంటే బాగుంటుందని చెప్పి చేయించాను, కంప్యూటర్ వర్కే. కానీ ఆ రోజు వేసుకున్నప్పుడు చాలా లుక్ వచ్చిందనమాట, చాలా అందంగా ఉంది. ఎన్ని వేసుకున్నా ఫైనల్గా పెళ్లి చీర అంటే అథెంటిక్గా, ఏమన్నా అథెంటిక్ అంటే ఫుడ్ అనిపిస్తుందేమో, ఆ ట్రెడిషనల్గా అలా ఉన్నవే బాగుంటాయి. ఇది అలాంటి శారీ అనమాట. స్పెషల్గా మా బట్టలైనా నేయించి తెచ్చారు. ఎక్కువ మనకి అమలాపురం, పుల్లెటుకూరు ఆ సైడ్ ఎక్కువ నేస్తారట. స్పెషల్గా చాలా పద్ధతిగా చాలా నిష్టగా నేస్తారట. ఇది ఫుడ్ కూడా చేయకుండా మగ్గం మీద పెడతారు. సో ఇక్కడితో నా ఫస్ట్ పార్ట్ ఆఫ్ వెడ్డింగ్ శారీస్ కలెక్షన్ అయితే అయిపోయింది. నెక్స్ట్ పార్ట్లో రిమైనింగ్ అవుట్ఫిట్స్ మీ అందరికీ చూపిస్తాను. యా, స్టే ట్యూన్ టు మై ఛానల్. నెక్స్ట్ పార్ట్ కూడా రేపే పోస్ట్ చేస్తాను, మిస్ కాకుండా చూసేయండి. బాయ్. కర్మకాండ మాత కృష్ణుల